హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో బెల్లం నేతి సున్నుండలు పాతకాల పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బలాన్ని ఇస్తాయి కదా, హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మా అమ్మ ఎలా చేస్తుందో ప్రాసెస్ అది చూపిస్తున్నాను. ముందుగా సున్నుండలు చేయడం కోసం మినుములు తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న మినుములు తీసుకోండి. ఇవి మెత్తగా కానీ ఉంటే ముందే ఎండలో పెట్టుకోవాలి. ఇందులో రాళ్ళు చెత్త ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకోండి. ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయి అనుకున్నాక వీటిని వేయించుకోవాలి. నేను 2 కేజీల వరకు మినుములు తీసుకుంటున్నాను. మినప్పప్పు, గుండు మినప్పప్పు కంటే మినువులే చాలా టేస్టీగా ఉంటాయి సున్నుండలకి. మీ దగ్గర లేకపోతే గుండు మినపప్పు కూడా తీసుకోవచ్చు ఇయే కొలతలతో. నేను 2 కేజీల మినుములు తీసుకున్నాను. వీటిని ఒక కళాయి పెట్టుకుని ఒక పావు కేజీ వరకు వేసుకుని కొన్ని మాత్రం వేసుకుని బాగా వేయించుకోండి. మంచి కలర్ అంతా వచ్చి వేగే వరకు స్మెల్ వస్తుంది, తెలుస్తుంది మనకి వేగాయని. మా అమ్మ అయితే పొయ్యి మీదే వేయిస్తుంది. మనం స్టవ్ మీద కూడా వేయించుకోవచ్చు. వీటిని కొన్ని తీసుకుని ఇలా రాయితో నలిపితే తెలుస్తుంది. పొట్టు సులువుగా వచ్చేసి మంచి కలర్ వచ్చిందా లేదా అని మనకు కనిపిస్తుంది. చూసుకుని దాన్ని బట్టి వేయించుకోవాలి. ఇలా చూడండి, తెలుస్తుంది. చూపిస్తున్నాను. ఇలా మంచి కలర్ అంత వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక ఒక పెద్ద సైజు పళ్ళెం తీసుకుని అందులో ఇలా వేసుకుని పైన కొన్ని నీళ్లు చల్లుకుని ఏదైనా కాటన్ క్లాత్ని దీని మీద పెట్టి ఫ్రెష్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడల్లా వేసి ఈ ప్రాసెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొట్టు సులువుగా వచ్చేస్తుంది. మళ్ళీ వేసాం కదా, మళ్ళీ నీళ్ళు చల్లుకోవాలి. మళ్ళీ క్లాత్తో క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా 2 కేజీలు మినువులకి ఇది తవ్వ అంటారు. అర కేజీ బియ్యం తీసుకుంటున్నాం. మామూలుగా అయితే బ్రౌన్ రైస్ తీసుకుంటారు, అంటే ఉప్పుడు బియ్యం. ఇంతకుముందు రైస్ని ఉడకబెట్టి ఉప్పుడు బియ్యం తయారు చేసుకునేవారు కదా, అవి యూజ్ చేసేవారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు కాబట్టి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. కేజీకి పావు కిలో తీసుకోవాలి, అంటే సోలా. నేను 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి అర కిలో వరకు రేషన్ బియ్యం తీసుకుని వీటిని కూడా వేయించుకుంటున్నాము. ఇవి కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు. మరీ మాడిపోయేంత కలర్ రాకుండా కొంచెం ఎక్కువసేపే వేయించాలి. వీటిని విడిగా తీసుకోవాలి. వేరే పళ్ళెం తీసుకుని అందులో వేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. చూశారు కదా, ఇంత కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక వీటిని రెండిటిని చల్లారనివ్వాలి. చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. అంటే 1 గంట వరకు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ క్లాత్ కప్పాం కదా, ఇవి తీయండి. ఈ విధంగా చల్లారి ఉంటాయి. పాతకాలంలో మిక్సీలు అవి లేవు కాబట్టి తిరగల్లో ఇసిరేవారు పొట్టు తీయడానికి. నేను ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. రేషన్ సంచులు ఉంటాయి కదా, అది కానీ క్లాత్ కానీ కింద వేసుకుని పైన తిరగలను పెట్టుకోవాలి. మేమైతే దీన్ని తిరగలు అంటాము. ఇలా పెట్టుకున్నాక దీనికి స్టిక్ ఉంటుంది మనం తిప్పుకోవడానికి. ఆ స్టిక్ పెట్టి రాయెట్టి కొడితే పట్టుకుని ఇసురుకోవచ్చు. తర్వాత మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో మనం వేయించుకున్న మినుములు వేసుకుని తిప్పుకోవాలి. నేను ఈ విధంగా తిప్పాను. అయితే నాకు పిండి కింద అయిపోతుంది. ఇది పప్పు కింద మాత్రమే అవ్వాలి. పిండి ప్రాసెస్ వేరే ఉంది. అయితే నాకు సరిగ్గా రావట్లేదని మా అమ్మ ఇసురుతుంది. పప్పు కింద పడవడానికి ఇలా ఇసురుకుంటా మధ్యలో ఇలా లేపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బద్ద మాత్రమే పడుతుంది. మనకి పిండే కావాలనుకుంటే మనం డైరెక్ట్ స్పీడ్గా కూడా తిప్పేయచ్చు. ఇలా వేసుకుంటూ ఇలా పైకి లేపుకుంటూ కొద్దిగా ఇలా తిప్పుతూ ఉంటే పప్పు కింద పడుతుంది. నాకైతే పిండి కింద పడిపోయింది, అందుకు నేను చేయట్లేదు, మా అమ్మ చేస్తుంది.
ఈ విధంగా 2 కేజీలు కదా, ఒక అరగంట వరకు టైం పట్టింది. తర్వాత నేను వేస్తూ ఉంటే మా అమ్మ ఇసిరిందనమాట. ఈ ప్రాసెస్ అంతా మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు. అయితే మిక్సీలో ఎక్కువసేపు వేయకుండా ఒకసారి వేసి ఆపేస్తే పప్పు కిందే వస్తుంది. నేనున్న చోట చేస్తే నేను మిక్సీలోనే వేస్తాను. ఇలా 2 కేజీలు ఇలా ఇసురుకున్నాక వీటిని చెరుక్కోవాలి. చేట ఉంటుంది కదా, ఆ చేట సహాయంతో చెరుక్కోవాలి. పొట్టు అంతా తీసేసుకోవాలి. మీకు ఇష్టమైతే పొట్టు ఉండించుకోవచ్చు. మేమైతే పొట్టు తీసేస్తాము. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇసురుకుంటాం అయ్యింది కదా, దీన్ని తీసేద్దాం. పైంది తీసేసి మధ్యలో కొన్ని మినువులు ఉండిపోయాయి. దాని రాయితో మా అమ్మ ఫ్రెష్ చేస్తుంది. అవి కూడా పప్పులా అయిపోతాయి. తర్వాత దీన్ని కూడా తీసేద్దాం. తర్వాత చాట తీసుకుని ఈ పొట్టంతా పోయేంత వరకు చెరుక్కోవాలి. ఈ విధంగా ఇలా చెరుక్కుని ముందు మనం బియ్యం కూడా వేయించుకున్నాం కదా, ఈ పప్పులో ఆ బియ్యాన్ని కూడా వేసేయండి. ఇవి రెండు ఒకసారి కలిపేసి ఒక బ్యాగ్లో వేసి, మేము ఎక్కువ చేస్తాం కాబట్టి మేము మిల్లులో పట్టించుకుంటాము. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు తక్కువైతే. ఈ విధంగా వేసి మిల్లుకి ఇచ్చేస్తాము పిండి ఆడించడానికి. ఈ విధంగా పిండి రెడీ అవుతుంది. మేము 2 కేజీలు వేసాం కదా, ఇది ఇప్పుడు నేనున్న చోట చూపిస్తున్నాను ఈ ప్రాసెస్. నేను ఇలా పిండి పట్టించుకుని తెచ్చేసుకుంటాను. మా అమ్మ ఇలా ఇస్తుంది. మనం 2 కేజీలు మినువులు తీసుకున్నాం కదా, బెల్లం 2 కేజీలకి 2 కేజీలు వేస్తే కరెక్ట్ స్వీట్ ఉంటుంది. 2 కేజీలు మినప్పిండికి 2 కేజీలు బెల్లం. రైస్ ఏం కొలత తీసుకోక్కర్లేదు, కొద్దిగానే వేసాం కాబట్టి. తర్వాత మేమైతే ఈ బెల్లాన్ని యూజ్ చేస్తాము. మీరు మీ దగ్గరున్న బెల్లాన్ని వాడుకోవచ్చు. మేమైతే ఇలా అచ్చులా ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని తీసుకుంటాము. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముందు ఇలా డైరెక్ట్ మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది కదా, ముందు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుని మూత పెట్టుకుని పౌడర్ చేసుకోవాలి. ముందు మామూలుగా అయితే ఇది ఊర్లో అయితే రోట్లో వేసి దంచుతారు. ఈ విధంగా పొడి చేసుకోండి. ముందుగా మినప్పిండి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోండి కేజీ బెల్లం పొడిని. ఇలా మొత్తం అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుని ఇది మన చేతితో కలిపితే బాగా కలవదు కదా, నేనైతే దీన్ని కూడా మిక్సీ వేసేసుకుంటాను. ఇలా ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీ గిన్నెలో వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఏమి వేయనవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఒక చోట బెల్లం ఎక్కువ తక్కువ అవ్వకుండా సమానంగా మొత్తం పిండి అంతకి బెల్లం పడుతుంది. ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని వేరే గిన్నెలో వేసుకోండి. ఇలా ఇది ఇప్పుడు ఏమవుతుందంటే మిక్సీ వేయడం వల్ల సమానంగా కలిసి ఇదో పొడి కింద తయారవుతుంది. ఇలా మొత్తం అంతా వేసుకున్నాను. ఇది గిన్నె సైజు చిన్నగా ఉంది, అందుకు మొత్తం అంతా మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఇలా కలుపుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు సున్నుండలు చేయాలనుకుంటే అప్పుడు నెయ్యి కలుపుకుని సున్నుండలు చేసుకుంటామే. ఏదైనా డబ్బాలో వేసుకుని పక్కకు పెట్టేసుకోవచ్చు. నేను అలాగే చేస్తాను. పక్కకు పెట్టేసుకున్నాక కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకుని కొద్ది కొద్దిగా మనకు కావాల్సినప్పుడు సున్నుండలు చుట్టుకుంటామే. నెయ్యిని వేడి చేసుకోవాలి.
గోరువెచ్చగా ఉన్న నెయ్యిని ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి లేకుండా, చల్లగా లేకుండా కొంచెం వేడి మాత్రం ఉన్న నెయ్యిని ఇందులో వేసుకుని, ఇంత అని చెప్పడం లేదు నేను. మీకు ఎంత నెయ్యి కావాలంటే అంత ఎక్కువ తక్కువ వేసుకుని సున్నుండలు చుట్టుకోవడమే. అయితే వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి గరిటెతో కలుపుకోండి. నేనైతే ఇప్పుడు కూడా దీన్ని మిక్సీ వేస్తాను. ఎందుకంటే సమానంగా నెయ్యి అంతా అన్నిటికి పట్టి సున్నుండలు సులువుగా వస్తాయి. నేనైతే ఇక్కడ కొంచెం తక్కువ నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఎక్కువ నెయ్యి యూజ్ చేసి కూడా సున్నుండలు చుట్టి చూపిస్తాను. ఇది తక్కువ నెయ్యి వేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొద్దిగా మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి. ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. ఏమి వేసి ఎక్కువసేపు ఉండనవసరం లేదు, కలవడానికే కాబట్టి. ఇలా చేయడం వల్ల బాగా కలుస్తుంది. మన చేత్తో అయితే అంత కలవదు. మిగతా పిండిని కూడా మళ్ళీ వేసుకుందాం. ఇలా వేసుకున్నాక సున్నుండలు చుట్టుకోవడమే. ఆ చుట్టే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకసారి బాగా అంతా కలిపేసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో సున్నుండలు చుట్టుకోవచ్చు. అయితే మనకి చేతిలో పట్టేంత పిండిని తీసుకుని ఒకసారి గట్టిగా నొక్కి పెట్టండి. ఒకసారి 2 సార్లు నొక్కినాక ఇలా రెండో చేత్తో వేళ్ళతో మాత్రమే ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా వస్తాయి. సున్నుండలు అయితే ఇలాగే చుడతారు. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇంకోటి చేస్తున్నాను చూడండి. చేతికి పట్టినంత పిండి తీసుకుని ఒకసారి 2 సార్లు ఆ చేతితోనే అనుకున్నాక రెండో చేయి యూజ్ చేసి వేళ్ళతో మాత్రమే ఒత్తుకోవాలి. సున్నుండలు చాలా రౌండ్గా వస్తాయి. ఇవైతే తక్కువ నెయ్యితో చేసిన సున్నుండలు. నెక్స్ట్ 1 వీక్ తర్వాత అయిపోతాయి కదా, మళ్ళీ కొంచెం ఎక్కువ నెయ్యి వేసి చేశాను. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇవైతే 1 వీక్ తర్వాత చేసినవి. ఇలా ఎక్కువ నెయ్యి వేసుకుని కూడా చేసుకోవచ్చు. తక్కువ నెయ్యి చేసుకున్నవి ఒక టేస్ట్ ఉంటే, ఎక్కువ నెయ్యి వేసి చేసుకునేవి వేరే టేస్ట్ ఉంటాయి. అవి పొడి పొడిగా ఉంటాయి, ఇవి కొంచెం తడి తడిగా ఉంటాయి. చూడడానికి కూడా లుక్లో కూడా తేడా వస్తుంది. ఈ విధంగా సున్నుండల ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా లెంతీగా పెట్టాను. అయితే సున్నుండలు ఎలా చేయాలనేది అయితే మాత్రం మనకు బాగా అర్థమవుతుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.